ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న పెంగ్విన్ స్టోరీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇప్పటి స్టోరీ కాదు. 2007లో రిలీజ్ అయిన ఎన్కౌంటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలో సీన్ ఇది. ఆ డాక్యుమెంటరీలో సైంటిస్ట్ చెప్తాడు పెంగ్విన్స్ అన్ని గుంపుగానే వెళ్తాయి. అయితే ఒక పెంగ్విన్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ తీసుకొని మంచుకొండల వైపు 70 కిలోమీటర్ వెళ్ళింది. ఆ పెంగ్విన్ ఓషియన్ వైపు డైవర్ట్ చేసినా అది తిరిగి మళ్ళీ మంచుకొండల వైపు వెళ్ళింది. దీన్ని బట్టి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనం వెనక ఎంతమంది అనుకున్నా మనం ముందుకు సాగాలి, సక్సెస్ అవ్వాలని యూత్ మోటివేట్ అవుతున్నారు. అలాగే గైస్, నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకొని నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న పెంగ్విన్ స్టోరీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఇప్పటి స్టోరీ కాదు. 2007లో రిలీజ్ అయిన ఎన్కౌంటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనే డాక్యుమెంటరీలో సీన్ ఇది. ఆ డాక్యుమెంటరీలో సైంటిస్ట్ చెప్తాడు పెంగ్విన్స్ అన్ని గుంపుగానే వెళ్తాయి. అయితే ఒక పెంగ్విన్ మాత్రం ఆపోజిట్ డైరెక్షన్ తీసుకొని మంచుకొండల వైపు 70 కిలోమీటర్ వెళ్ళింది. ఆ పెంగ్విన్ ఓషియన్ వైపు డైవర్ట్ చేసినా అది తిరిగి మళ్ళీ మంచుకొండల వైపు వెళ్ళింది. దీన్ని బట్టి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మనం వెనక ఎంతమంది అనుకున్నా మనం ముందుకు సాగాలి, సక్సెస్ అవ్వాలని యూత్ మోటివేట్ అవుతున్నారు. అలాగే గైస్, నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే ఆన్లో పెట్టుకొని నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది.